హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నేను మీ దివ్య. ఈరోజు కథ సీతారామం పార్ట్ 2. రచయిత కిరణ్మయి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? రామ్ అలా గుడి వెనక్కి పరిగెట్టగానే వెంటనే రామ్ అమ్మ ఒరే ఎక్కడికి రా అని అడిగింది. రామ్ 5 minutes అక్కడే ఉండి వచ్చేస్తాను అంటూ ఆ గుడి వెనకాల వైపుకి ఒక చెట్టు దగ్గరికి పరుగు పెట్టాడు. రామ్ వాళ్ళ అమ్మమ్మ ఆ చెట్టు గురించి చెప్పింది. మనకి ఏదైనా సమస్య కోరిక ఉంటే ఒక చిన్న ఉయ్యాల తయారు చేసి మన పేరు మీద ఆ చెట్టుకు కట్టాలి. ఆ ఉయ్యాలలో మన కోరికను రాసి వేస్తే తర్వాత అదే ఉయ్యాలలో పరిష్కారం ఉంటుంది. అది రామ్ మనసులో గట్టిగా ఉండిపోయింది. అప్పటి నుండి తనకి ఎప్పుడు సమస్య వచ్చినా ఆ ఉయ్యాలలో వేస్తాడు. ఒకసారి, రెండోసారి, మూడోసారి కూడా పరిష్కారం చూపలేదు. తన నమ్మకం సన్నగిల్లడంతో అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు. అప్పుడు అమ్మమ్మ మనవడా, మన సమస్యకి ఆ కృష్ణుడు తప్పకుండా పరిష్కారం చూపిస్తాడు. ఆయన లీలలు మనకి అర్థం కావు. మనం కోరుకున్నవి వెంటనే ఇవ్వకపోయినా సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాడు. కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. అలాంటి సమయంలో కూడా మనం నమ్మకాన్ని వదలకుండా గట్టిగా ప్రయత్నిస్తే అప్పుడు మనం ఆశించిన దానికంటే ఎక్కువే మనకి తిరిగిస్తాడు అంది. అప్పుడు అమ్మమ్మ చెప్పిన మాటలు తన నమ్మకాన్ని పెంచాయి. అందుకని ఎన్నిసార్లు తన పనవ్వకపోయినా రామ్ మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా తన మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం ఆ ఉయ్యాలలో రాసి ఉంచాడు. తిరిగి పరిగెత్తి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా ఎప్పుడు గుడికొచ్చినా ఆ వెనకాలకే పరిగెడతావు అని అడిగింది. ఏం లేదులే అమ్మా అని. అమ్మ మార్క్స్ బాగా రావాలంటే ఎక్కువసేపు చదువుకోవాలి కానీ ఇలా గుళ్ళు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఏం ప్రయోజనం అమ్మా అని అడిగాడు. నువ్వు నోరు మూసుకుని చెప్పిది అయ్యి అని అరిచింది. ఇంకా ఏమి చేసేది లేక రామ్ ఊరుకున్నాడు. తర్వాత రోజు పొద్దున్నే అమ్మ అరుపు. రామ్ లేచి రెడీ అయ్యి గుడికి వెళ్ళడం అంతా వెంటనే జరిగిపోయాయి. ప్రదక్షిణలు అయిన తర్వాత ఒకసారి ఆ చెట్టు దగ్గరికి చూద్దామని వెళ్ళాడు. ఏమీ ఉండదు అనుకుంటూనే ఉయ్యాలలో చూశాడు. ఆశ్చర్యం! ఆ ఉయ్యాలలో ఒక లెటర్, దానితో పాటు ఒక పెన్ డ్రైవ్ ఉంది. ఆ లెటర్ ఓపెన్ చేసి చదివాడు. డియర్ రామ్, మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే ఎందుకు అంత భయం? నువ్వెప్పుడూ ఇష్టంగా నేర్చుకోవడానికి ప్రయత్నించలేదేమో. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. ఒక్కసారి ఇష్టంగా చదువు, చూడు ఏం జరుగుతుందో. ఇదిగో ఈ పెన్ డ్రైవ్లో నేను కొన్ని చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. నువ్వు జాగ్రత్తగా విను. ఏదైనా హెల్ప్ కావాలంటే ఇదిగో ఇక్కడ రాసిపెట్టు. తర్వాత రోజు నీకు ఆన్సర్ రెడీ అని రాసుంది. రామ్ ఆశ్చర్యపోయాడు. చుట్టూ చూశాడు. ఎవ్వరూ కనపడలేదు. నిజంగా ఆ కృష్ణుడు చేశాడా, ఇంకెవరైనా చేశారా అని తన బుర్ర నిండా ప్రశ్నలు. అలా ఆలోచిస్తూ ఇల్లు చేరాడు. ఆ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోస్ విన్నాడు ఇష్టంగా. ఫస్ట్ టైం తనకి అర్థమవుతున్నట్టు అనిపించింది. తనకి అర్థం కానివి ఒక లెటర్లో రాసిపెట్టి తర్వాత రోజు గబగబా లేచి తయారైపోయి గుడికి వెళ్ళి ఆ ఉయ్యాలలో లెటర్ పెట్టాడు. ఆ లెటర్లో మీరు ఎవరు అనే ప్రశ్న కూడా అడిగాడు. తర్వాత రోజు తను అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు ఉన్నాయి, ఒక్కటి తప్ప. మీరు ఎవరు? ఇలా ప్రతిరోజు జరిగింది. రామ్ వాళ్ళ అమ్మకి ఆశ్చర్యం రామ్లో వచ్చిన మార్పు చూసి. 10 రోజులు అయిపోయాయి. ఎగ్జామ్స్ అయిపోయాయి. రిజల్ట్ కూడా వచ్చాయి. రామ్ వాళ్ళ నాన్న రామ్ నీకు 95% వచ్చిందిరా అని గట్టిగా ఆనందంతో అరిచాడు. అప్పుడు రామ్ ముందు మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి నాన్న చూసి చెప్పండి అని అడిగాడు. తన కొడుకు మ్యాథ్స్ గురించి అడుగుతుంటే ఆశ్చర్యం అనిపించింది వాళ్ళకి. రిజల్ట్ చూసి 100కి 99 అన్నాడు. రామ్ వాళ్ళ అమ్మతో కలిసి గంతులేశాడు. వెంటనే గుడికి వెళ్ళి కృష్ణుడికి థ్యాంక్స్ చెప్పుకుని ఆ చెట్టు దగ్గరికి పరిగెత్తాడు. తన జేబులో నుంచి లెటర్ తీసి ఆ ఉయ్యాలలో పెట్టబోతే అందులో అప్పటికే ఒక లెటర్ ఉంది. అందులో కంగ్రాట్స్ రామ్ అని రాసుంది. రామ్ వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బాయి రిజల్ట్ చూసి చేసిన హడావిడి అంతా ఇంత కాదు. తర్వాత రోజు రామ్ని తీసుకుని గుడికి వెళ్ళి అందరికీ ప్రసాదం పంచిపెడుతుంది. అందరూ లైన్లో నుంచుని ప్రసాదం తీసుకుంటుంటే అమ్మాయిలు రాగానే తలదించుకుని వాళ్ళ ముఖం చూడకుండా ప్రసాదం పెడుతున్నాడు. అంతలో ఒక అమ్మాయి ఇంకొంచెం పెట్టండి అని అడిగింది. తలకాయి ఎత్తకుండానే పెడితే ఆ అమ్మాయి రామ్ని ఆశ్చర్యంగా చూస్తుంటే రామ్ వాళ్ళ అమ్మ వెంటనే వాడెంతే అమ్మా, వాడిని స్కూల్లో ఎవరో అమ్మాయి చెంప చెల్లుమనేటట్టు కొట్టిందంట. అంతే, అప్పటి నుంచి అమ్మాయిల వంక చూడడం మానేశాడు అని. ఇంకా నువ్వు వెళ్ళు కూర్చో రామ్, నేను మిగతా వాళ్ళకి పెడతాలే అని రామ్ని పంపించింది. సరే అని చెప్పి గుడిమెట్ల మీద కూర్చున్న రామ్కి ఒకసారి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏదైనా లెటర్ వచ్చిందేమో చూడాలనుకున్నాడు. కానీ మళ్ళీ డౌట్. ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా కంటిన్యూ చేయరేమో అని. అయినా ఒకసారి చూసి ట్రై చేయడంలో తప్పేముంది అని వెళ్ళాడు. ఉయ్యాలలో చూస్తే ఒక లెటర్. వెంటనే తెరిచి చదివాడు. డియర్ రామ్, ఇంకా లెటర్స్ రాయనని అనుకున్నావా? రాయొద్దనే అనుకున్నాను. నీకు డైరెక్ట్గా కంగ్రాట్స్ చెప్దామని, ఈ లెటర్స్కి ముగింపు పెడదామని నీ ముందుకొస్తే అసలు తలకాయ ఎత్తి నన్ను చూస్తే కదా.
ఫోన్లే నేనే పలకరిద్దామని మళ్ళీ ప్రసాదం అడిగితే నువ్వు నన్ను చూడనే చూడలేదు. ఇన్ని రోజుల నుంచి అడుగుతూనే ఉన్నావు నువ్వెవరు అని. మరి ఎదురొస్తే అలా చేస్తే ఎలా? నీకు అమ్మాయిలంటే భయమా? మీ అమ్మ అన్నారు కదా! నీకు ఆ భయం పోయేదాకా మళ్ళీ ఎదురుపడను. అన్నట్లు గుడిలో వాళ్ళకి మాత్రమే ప్రసాదం ఇస్తే ఎలా? గుడి బయట తినడానికి తిండి లేక అందరినీ డబ్బులు అడుక్కుంటూ ఉన్న వాళ్ళ సంగతేంటి? వాళ్ళకి ఆకలి తీరిస్తే కదా ఆ కృష్ణుడు సంతోషపడేది. ఇట్లు మీ స్నేహితురాలు. పేరు కనుక్కో. ఒక మహిళ స్వీయ గౌరవానికి ప్రతీక, రావణ సంహారానికి మూలం అని ఆ లెటర్లో రాసుంది. రామ్ వెంటనే ఆ పేరు కనుక్కున్నాడు. సీత, మంచి పేరు అని మనసులో అనుకున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ బయట ఉన్న వాళ్ళకి కూడా పెడదామా? అప్పుడు ఆ కృష్ణుడికి కూడా మనం చేసింది నచ్చుతుంది అన్నాడు. రామ్ వాళ్ళ అమ్మ నవ్వుతూ, ఈ మధ్య కొత్తగా అనిపిస్తున్నావురా. బాగుందిరా నువ్వు చెప్పింది. కానీ వాళ్ళకి మనం తెచ్చింది సరిపోదు. ఇంటికి వెళ్ళి మళ్ళీ చేసి తెద్దాం నడు అంటూ ఇంటికి తీసుకెళ్ళింది. గుడి బయట ఉన్న అందరికీ కడుపు నిండా అన్నం పెట్టారు. రామ్కి చాలా హ్యాపీగా అనిపించింది. సీతకి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. చెట్టు దగ్గరికి వెళ్ళి ఉయ్యాలలో థ్యాంక్స్ ఫర్ మై ట్రూ ఫ్రెండ్ అని లెటర్ పెట్టాడు. రామ్ గతాన్ని చెప్తూ ఉంటే విక్రమ్, సార్ నాకు డౌట్, మీ చిన్నప్పుడు మీ లంచ్ బాక్స్లో ఎవరో తిన్నారని అన్నారు. విక్రమ్ అని చెప్పినట్టున్నారు. చిన్నప్పుడు నేను తినడానికి తప్ప ఎందుకు పనికి రావట్లేదని మా అమ్మ చాలా చిన్న బాక్స్ ఇచ్చేది. నాకేమో అది సరిపోయేది కాదు. అందుకని అందరి బాక్సులు తినేసేవాడిని. కానీ ఎవరి బాక్సులు తిన్నానో గుర్తులేదు. ఇప్పుడు ఇప్పుడు మీ గతంలో నా పాత్ర ఉందా సార్ అని అడిగాడు. రామ్ నవ్వుతూ, ఎందుకంత తొందర, ముందు నేను చెప్పేది పూర్తిగా విను అన్నాడు. అయినా సార్, మీరు 9th క్లాస్లోనే లవ్ లెటర్ ఇచ్చారంటే మీరు చాలా ఫాస్ట్ అన్నాడు విక్రమ్. రామ్ వెంటనే పెద్దగా నవ్వాడు. అది లవ్ లెటర్ కాదు, లీవ్ లెటర్ అన్నాడు. అంతే, విక్రమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏంటి, నిజంగా అది లీవ్ లెటరా? అవును అన్నాడు రామ్. మరి లీవ్ లెటర్ అయితే ఆ అమ్మాయి మిమ్మల్ని ఎందుకు చెంప మీద కొట్టింది? అసలు మీరు ఆ అమ్మాయికి లీవ్ లెటర్ ఇవ్వడం ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు విక్రమ్. మరి లీవ్ లెటర్ శాంతికి ఇస్తే సీత ఎందుకు రామ్ని కొట్టింది? ఇంకా సీత రామ్ని కలిసిందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి మన సీతారామం కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి. అలాగే చాలామంది స్టోరీ చదివి వెళ్ళిపోతున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఇంకా మోటివేట్ అయ్యేది. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.